కరంగా చూడాల్సి వస్తుంది. ఇది ఈ నెల 22న సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. మోదీ ప్రధానిగా 11 ఏళ్లు, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బఫర్ జోన్, అసైన్డ్ భూములు, ఎఫ్టీఎల్ భూములంటూ పేదల ఇళ్లను కూల్చారని, హైడ్రా హైదరాబాద్ ప్రజలకు ఎంతో విషాదం నింపిందని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో హైదరాబాద్ ప్రజానికానికి అనేక సవాళ్ళు ఎదురైనాయి. 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఏ బస్తీలు వెలిసినాయో, ఏ కాలనీలు నిర్మాణమైనయో, ఆ నిర్మాణమైన కాలనీల వాసులకి, బస్తీ వాసులకు నోటీసులు ఇచ్చింది. ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది అసైన్మెంట్ భూములలో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది కాలువల మీద ఉందని చెప్పి హింసపెట్టే ప్రయత్నం చేసి గోడున ఏడ్చిండు. కళ్ళ ముందే కట్టుకున్న వాళ్ళ ఆశల సౌదమైన ఇళ్ళను కూల్చేసిండు. ఒక్కొక్క దగ్గర కాళ్ళ మీద పడి నా గూడు చెదరకొట్టద్దని అంటే పక్కకు నెట్టేసి వాళ్ళ కళ్ళ ముందే ఆ గూడు కూలగొట్టిపోయింది. ఇవాళ హైడ్రా హైదరాబాద్ ప్రజానికానికి ఎంత విషాదం మిగిల్చిందో, ఎన్ని ఇళ్ళు కూలగొట్టిందో, ఎంత వేదన తలచూసిందో దాన్ని ఆపగలిగినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల యొక్క అండతోటే దాన్ని మేము ఆపగలిగినాం కదా. సినిమా డైలాగ్స్ చేసిన తప్పేనా అని జగన్ చేసిన